హాయ్ అండి, ఇవాళ బడ్జెట్లో మీకు గ్లోబల్ నెంబర్ 1 బ్రాండ్ అయిన సామ్సంగ్ యొక్క 43DU7000 అనే మోడల్ గురించి చెప్తాను. ఇందులో క్రిస్టల్ ప్రాసెసర్ 4K ఉంటుంది. ఇది రెగ్యులర్ హెచ్డి వీడియోస్ కూడా అప్స్కేల్ చేస్తుంది అప్ టు 4K దాకా. అండ్ క్యూ సింఫనీ అనే ఫీచర్ ఉంటుంది. దీని వలన టీవీ సౌండ్ ప్లస్ సౌండ్ బార్ సౌండ్ రెండు ఎట్ ఏ టైం ప్లే అవుతాయి. అండ్ దీంట్లో AI ఎనర్జీ మోడ్ ఉంటుంది. మీరు డార్క్ రూమ్ లో కనుక టీవీ చూస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ ని రెడ్యూస్ చేసి పవర్ కన్జంప్షన్ ని తక్కువ తీసుకుంటుంది. అండ్ దీంట్లో నాక్స్ అనే సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఇది మీ డాటాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా యాంటీవైరస్ లా కూడా యూస్ అవుతుంది. సో దీని ఎంఆర్పి 42,000 ఉంటుంది, కానీ ఇది మనకు ఆఫర్లో 33,000 దాకా వస్తుంది. అండ్ దీని మీద మనం క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పెట్టుకున్నట్లయితే 3,000 దాకా ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ ప్రైజింగ్లో ఉన్న అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసినట్లయితే ఇది బెస్ట్ మోడల్. బట్ దీంట్లో వాయిస్ కమాండింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఆ రిమోట్ ఉండదు. దీని నెక్స్ట్ మోడల్ అయిన 766 జీబీలో వాయిస్ కమాండింగ్ రిమోట్ కూడా వస్తుంది. బట్ దీనికి 3,000 వేరియేషన్ ఉంటుంది. సామ్సంగ్ టీవీ ఆల్ మోడల్స్లో పర్సనల్ కంప్యూటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల మనం టీవీని పర్సనల్ కంప్యూటర్లో యూస్ చేసుకోవచ్చు. ఇందులో కనిపిస్తున్న వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ద్వారా మన ఆఫీస్ ల్యాప్టాప్ యొక్క IP అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం పర్సనల్ కంప్యూటర్లా కూడా యూస్ చేసుకోవచ్చు. MS ఆఫీస్ ఎక్సెల్ పవర్ పాయింట్ వర్క్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో సామ్సంగ్ టీవీ ప్లస్ అనే అప్లికేషన్ ఉంటుంది. దీనివల్ల 80+ లైవ్ ఛానల్స్ని మనం వితౌట్ డిష్ కూడా ఇంటర్నెట్ యూస్ చేసుకొని చూడవచ్చు. ఇందులో మ్యూజిక్, న్యూస్, కిడ్స్, మూవీస్ ఛానల్స్ ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువగా ఉంటాయి, తెలుగు ఛానల్స్ తక్కువగా ఉంటాయి. ఇందులో కిడ్స్కి సంబంధించిన ఆల్ మెయిన్ ఛానల్స్ ఉంటాయి. వీటిని మనం నెట్ యూజ్ చేసుకొని లైవ్గా వాచ్ చేసుకోవచ్చు. మిగతా ఛానల్స్ చూపిస్తాను. సో ఆల్ సెగ్మెంట్స్లో మనకి ఈ విధంగా ఛానల్స్ అనేటివి ఉంటాయి. దీని పిక్చర్ క్లారిటీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మనం ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెడదాం. ఒకవేళ మీకు యూట్యూబ్లో వీడియో చూస్తున్నట్లయితే ఈ విధంగా యాడ్స్ వస్తాయి కదా. సో ఈ 30 సెకండ్ యాడ్ పోగొట్టడానికి ఒక టెక్నిక్ చెప్తా. ఇక్కడ కనిపిస్తున్న అబౌట్ దిస్ యాడ్కి వెళ్ళండి అండ్ స్టాప్ సీయింగ్ దిస్ ఉంటుంది అండ్ రిటర్న్ వీడియో నొక్కండి. సో మీకు ఆటోమేటిక్గా 30 సెకండ్ యాడ్ అనేది పోతుంది. పిక్చర్ క్లారిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ టీవీలో ప్యూర్ కలర్ టెక్నాలజీ ఉంటుంది. సో స్కిన్ టోన్ డీటెయిల్స్ అనేవి నేచురల్గా కనిపిస్తాయి అండ్ బ్యాక్గ్రౌండ్ వివిడ్ కలర్స్ని ఇస్తుంది. అండ్ సౌండ్ వచ్చేసి ఇందులో 20 వాట్స్ అవుట్పుట్తో మంచి వోకల్స్తో క్లియర్ సౌండ్ అనేది ఇస్తుంది.